ప్రజా సమస్యలు గాలి కుదిరి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోగానే పార్టీ మారడం సీనియర్లకు తగదని అన్నారు. కేశవరావు కడియంలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినా పార్టీ మారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో కొంతమంది సీనియర్ నాయకులు గత 10 సంవత్సరాలుగా అనేక పదవులలో ఉంటూ పార్టీ అధ్యక్షులు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక అంశాల్లో వారి సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు పోయినటువంటి సందర్భాలను కూడా వారందరూ కూడా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తాం. అటువంటి నాయకులు పెద్దలు రాజ్యసభ సభ్యులు కె కేశవరావు గారు కావచ్చు, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి సీనియర్ నాయకులైనటువంటి కడియం శ్రీహరి గారు కావచ్చు, ఈ రోజు పరిస్థితి చూసినట్టయితే మొత్తం మన పెద్దపల్లి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే వేలాది ఎకరాలు పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనబడుతుంది.